ఇక్కడ ఏమంటున్నారు ఈరోజు అంటే, సూరదాసు కథ, సూరదాసుపై నీలు ప్రేమకు పరీక్ష. ఇప్పుడు నిన్నటి వరకు జరిగిందేమో అది. ఈ మోహన్ దాస్‌ను సూరదాస్‌ని కలిపింది. కానీ సూరదాస్ ప్రభావము మోహన్ దాస్ పైన పడింది. ఇద్దరు చెడ్డవాళ్ళుగా మారిపోయారు. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే, సూరదాసుపై నీలు ప్రేమకు పరీక్ష అని చెప్తున్నారు. ఏంటిది ఇందులో వీళ్ళిచ్చింది చెప్పేది అంటే, నీలుకి ఆశ అడుగంటింది. ఎందుకంటే ఇతను కూడా చెడ్డవాడైపోయింది కాబట్టి ఇంకా ఆశ లేదు. మోహన్ దాస్‌ను, సూరదాస్‌ను కలిపినందుకు ఆమె చాలా బాధపడింది. ఎందుకు అంటే ఆయన కూడా చెడ్డ దారిలోకెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పటి వరకు సదాత్మగా ఉన్న మోహన్ దాసు, సూరదాసును కలిసిన పిమ్మట చెడ్డవాడుగా మారాడు. ఆమె అతడిని కింది స్థాయికి పడిపోయేలా చేసింది. వాళ్ళిద్దరినీ రక్షించడానికి మార్గమేదీ కనిపించక ఆమె వేదన చెందింది. సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి వేడుకొనడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇద్దరినీ రక్షించమని ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. దుఃఖితురాలైన నీలుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆమె ఐదవ ఆవరణలో ఉంది. అది అంత ఉన్నత ఆవరణ కాకపోయినా సదాత్మ కావడంతో ఆరవ ఆవరణకు చేరే మార్గంలో ఉంది. ఐదో ఆవరణ నుంచి ఆరో ఆవరణలోకి వెళ్ళే ఆ ప్రయాణంలో ఉందంట ఆవిడ. కింది స్థాయిలకు పడిపోవటం ఆమెకిష్టం లేదు. వేదనాభరిత హృదయంతో తన ఆవరణకు అధిపతిని కలిసి ఈ గడ్డు సమస్య నుంచి తనకు పరిష్కారం చూపమని కోరింది. అంటే ఇప్పుడు ఆయన కింద ఆవరణలోకెళ్ళిపోయాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసుండాలంటే మార్గం ఏంటి? ఈమె కిందికి దిగాల్సిందే. కానీ కిందికెళ్ళడం ఈమెకిష్టం లేదు. ఆయన పైకి రావాలంటే వచ్చే పరిస్థితుల్లో ఆయన లేడు. ఇంకా ఆమె వంతుగా ఆమె కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి, ఇంక ఏం చెయ్యలేని ఒక దుఃఖమైన స్థితిలోకి ఏంటి పరిస్థితి అని చెప్పి, ఆ ఆవరణలో అధిపతులుంటారు అని చెప్పారు కదా! ఆయన దగ్గరికెళ్ళి ఈ గడ్డు సమస్య నుంచి నాకు పరిష్కారాన్ని చూపించమని కోరిందంట. దానికి నేను సూరదాసును ఎంతగా ప్రేమించాను. అందుకే మోహన్ దాసును ఈ పాపపు మార్గంలోకి కిందికి పంపాను. ఉన్నత సదాత్మ అయిన మీరు వాళ్ళిద్దరిని రక్షించండి అని ప్రార్థించింది. ఆయన ఆమె ఉన్న వాళ్ళ ఆహ్, అధిపతి దగ్గరని ఆయనను కలిసి ఏం చెప్తుంది, సూరదాసును ఎంతగానో ప్రేమించాను. అందుకే మోహన్ దాస్‌ను ఈ పాపపు మార్గంలోకి కిందికి పంపాను. ఉన్నత సదాత్మ అయిన మీరు వాళ్ళిద్దరిని రక్షించండి అని ప్రార్థించిందంట. అంటే ఈ సూరదాస్ మీద ప్రేమతోటి ఆయనను కిందికి అంటే ఒక సరికాని వ్యక్తితో పరిచయం అయ్యేలాగా చేసింది కాబట్టి, ఆయన కింది మార్గంలోకి పోవడానికి నేనే కారకురాలినయ్యాను అని చెప్పి బాధపడుతుంది ఆయన ఉన్నత సదాత్మతో చెప్పి. దైవిక ఉన్నత సదాత్మ ఆమెతో ఇలా అన్నారు. నీలు నువ్వు సూరదాస్ దగ్గరకు మోహన్ దాస్‌ను పంపి, అతడిని కూడా చెడ్డవాడిగా మారేలా చేసి పెద్ద తప్పు చేశావు. దీనికి నిన్ను శిక్షించాలి అని ఉన్నత సదాత్మ ఆ నీలుతో అన్నారంట. అవును. దైవిక ఉన్నత సదాత్మ నన్ను శిక్షించండి. నాకు నిమ్నావరణలకు వెళ్ళడం సు ఇష్టం లేదు. కానీ సూర్యదాస్, మోహన్ దాస్ ఉండే ఆవరణలకు వెళ్తాను. దయచేసి వాళ్ళని రక్షించి ఉన్నత స్థాయికి రప్పించండి. వాళ్ళ శిక్షలన్నీ నేను అనుభవిస్తాను అని నీలు సమాధానం చెప్పింది. నువ్వు ఇది నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆమె ఏమంటుంది, నిమ్న ఆవరణలకు వెళ్ళడం నాకిష్టం లేదు కానీ, సూరదాసు, మోహన్ దాస్ ఉండే ఆవరణలకు వెళ్తాను. దయచేసి వాళ్ళని రక్షించి మూడో ఆవరణ గదా! ఇంకా నిమ్న అంటే 1, 2. ఆహ్, వాళ్ళని దయచేసి ఉన్నత స్థాయికి రప్పించండి. వాళ్ళ శిక్షలన్నీ నేను అనుభవిస్తాను అని నీలు సమాధానం చెప్పిందంట. అయితే నాలుగో ఆవరణకు వెళ్ళడం కూడా ఆమెకిష్టం లేదు. కానీ సూరదాస్ పట్ల ఆమెకున్న నిస్వార్థ ప్రేమ వల్ల రెండో ఆవరణకు వరకు దిగటానికి ఆమె అంగీకరించింది. అంతేకాకుండా సూరదాస్, మోహన్ దాస్ కనుక ఇప్పుడు పాపాలు ఆపకపోతే వాళ్ళు ఒకటో ఆవరణకు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఏమంటున్నారు చూడండిక్కడ. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు భూమి మీద ఇవే తప్పులు ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఎళ్లారంటే, వాళ్ళు ఒకటో ఆవరణకు కూడా పడిపోయే అవకాశం ఉందంట.
దైవిక ఉన్నత సదాత్మ ఆమెతో నిజానికి ఆమెకు నాలుగో ఆవరణకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. ఆమె ఐదో ఆవరణలో ఉన్న వ్యక్తి నాలుగో ఆవరణకు కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ ఆ సూర్యదాసు పట్ల ఆమెకున్న నిస్వార్థమైన ప్రేమ వల్ల రెండో ఆవరణ వరకు దిగటానికి ఆమె అంగీకరించింది. అయితే ఇంకా రెండో ఆవరణ వరకు దిగింది. ఇప్పుడు వీళ్ళు చేసే పాపాలు ఆపకపోతే ఒకటో ఆవరణ కూడా వాళ్ళు పడిపోతారంట. ఎవరు? ఈ మోహన్ దాసు, సూర్యదాసులు ఇద్దరు. దైవిక ఉన్నత సదాత్మ ఆమెతో ఇలా అన్నారు: "నువ్వు చెప్పిన దానికి అంగీకరిస్తున్నాను. నువ్వు రెండో ఆవరణకు తక్షణమే వెళ్ళగలవా?" అని ప్రశ్నేశాడంట. నువ్వు చెప్పిందంతా విన్నాను. నువ్వు చెప్పిందంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి నువ్వు రెండో ఆవరణకు తక్షణమే ఇప్పుడే వెళ్ళగలుగుతావా అని చెప్పేసి ఆ అధికారి దైవిక ఉన్నత సదాత్మ అడిగారంట. అయ్యా, దానికి సమాధానంగా నీలు చెప్తుంది: "అయ్యా, నేను తక్షణమే వెళ్తాను. నాకు వేసిన శిక్షను, వాళ్ళ శిక్షను కూడా నేను అనుభవిస్తాను. కానీ వాళ్ళను రక్షించి వాళ్ళను ఇంటికి తీసుకొని రండి. ఐదో ఆవరణకు కాకపోయినా కనీసం నాలుగో ఆవరణకైనా తీసుకురండి." ఐదో ఆవరణలో ఉంది కదా! ఐదో ఆవరణ కోసం ఎళ్లారు కదా! ఆ శిక్ష వాళ్ళు చేసే పనులన్నింటికి వాళ్ళ శిక్ష, నేను చేసిన తప్పు నా శిక్ష 2 నేను అనుభవిస్తాను. కనీసం వాళ్ళు ఐదో ఆవరణకు కాకపోయినా నాలుగో ఆవరణకైనా వాళ్ళని తీసుకురండి. అలా నాలుగో ఆవరణకు వచ్చేలాగా సహాయం చెయ్యండి అని ఆయనను వేడుకుంటుంది. ఆమె నిస్వార్థమైన, నిజమైన, నిశ్చలమైన ప్రేమకు దైవిక ఉన్నత సదాత్మ ముగ్ధులయ్యారు. ఆమె నిజంగానే వారి శిక్షలను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నారు. అయినా గానీ ఆమెను పరీక్షించాలనుకున్నారు. రెండో ఆవరణలోకి ప్రవేశించాక ఆమె ఏం చేస్తుంది? ఆమె తన మనస్సు మార్చుకుంటుందా? ఆమెను రెండో ఆవరణకు వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించారు. ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి. వెళ్తానంది. మాటలతో బానే ఉంది. పశ్చాత్తాపపడుతుంది చేసిన తప్పుకి. కానీ నిజంగా ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళిన తర్వాత ఆమె మనసు ఎట్లా ఉంటుంది అని చూడ్డానికి రెండో ఆవరణలోకి ప్రవేశించాక ఆమె ఏం చేస్తది? ఆమె మనసు మార్చుకుంటదా? ఈ ఈ వ్యక్తి కోసం నాకేంటి? నేను చక్కగా ఐదో ఆవరణలో ఉండేదాన్ని. ఈ ఘోరమైన రెండో ఆవరణకొచ్చే ఈ అవస్థలు పడడం ఏంటి నేను అని ఏమన్నా అనుకుంటుందా అని టెస్ట్ చేయాలనుకున్నారంట. ఆమెను రెండో ఆవరణకు వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించారు. ఆమె ఏమాత్రం సందేహించకుండా వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత దైవిక ఉన్నత సదాత్మ ఆమెనిలా అడిగారు: "నీలు, ఇంకా నువ్వు రెండో ఆవరణలో చాలా ఏళ్ళు ఉండి సూరదాస్‌ను, మోహన్ దాస్‌ను కాపాడాలని అనుకుంటున్నావా ఇంకా?" అని అడిగారంట. దానికి నీలు సంశయించకుండా అవును అని దైవిక ఉన్నత సదాత్మకు సమాధానం చెప్పింది. నీలు అంత నిస్వార్థంగా, నిజంగా తాను ప్రేమించిన సూరదాసును, మోహన్ దాస్‌ను రక్షించడానికి, తన సంతోషాన్ని త్యాగం చేయటానికి దృఢ నిశ్చయంతో ఉన్నందుకు దైవికమైన సదాత్మ చాలా సంతోషించారు. "నీలు ఐదో ఆవరణకు వచ్చెయి. నేను సూరదాస్‌ను, మోహన్ దాస్‌ను రక్షిస్తాను తల్లీ" అని పరీక్షలో నెగ్గిందావిడ. కొన్ని రోజులున్న తర్వాత కూడా ఉండడానికి నేను సిద్ధమే అని చెప్పింది కాబట్టి, ఈ నిస్వార్థమైన ప్రేమ ఆమెది అని చెప్పేసి ఆయనెంతో సంతోషించారంట. అప్పుడు "నువ్వు ఇంక ఐదో ఆవరణకొచ్చేసేయి తల్లి" అని చెప్పి మెసేజ్ పంపించారంట. ఇంకా నేను సూర్యదాస్‌ను, మోహన్ దాస్‌ను రక్షిస్తాను అని కూడా చెప్పి మాటిచ్చారంట. దీనికి చాలా నెలలు పడుతుంది. ఇదేమో ఇన్‌స్టంట్‌గా ఇట్లా చిటికలో అయ్యే పని కాదు. చాలా నెలల సమయం పడుతుంది. వాళ్ళున్న మార్గం నుంచి తప్పించి సరైన మార్గంలోకి వాళ్ళని తేవాలంటే. అయితే ఈలోపు సూర్యదాసు, మోహన్ దాస్‌లకు ఏమైనా సరే, ఏది వాళ్ళిద్దరికీ ఏది జరిగినా సరే నువ్వేమీ జోక్యం చేసుకోనని మాట ఇవ్వాలి నాకు అని ఆ ఉన్నత సదాత్మ ఆమెనడిగారంట. దానికి ఆమె భయంకరమైన నిమ్నావరణ నుంచి నేను వాళ్ళని కాపాడుతానని మాట ఇస్తున్నాను. అయితే ఇక్కడేమంటున్నారు? "నువ్వేం జరిగినా జోక్యం చేసుకోనని నాకు మాటివ్వాలి. వాళ్ళు భయంకరమైన నిమ్న ఆవరణ నుంచి వాళ్ళని కాపాడడానికి నేను నీకు మాటిస్తున్నాను" అని చెప్పి సదాత్మ చెప్పిందంట. "నువ్వు కాపోతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దు. ఏది జరిగినా నువ్వు చూస్తూ ఉండాలి" అని చెప్పి చెప్పారంట. అయితే తన కృతజ్ఞతను వ్యక్తం చేయటానికి ఇంక నీలుకు మాటలు రాలేదు. ఇంకా హామీ ఇచ్చారు కదా! అమితానందంతో మీరు చెప్పినట్టుగానే చేస్తాను. వాళ్ళకి ఏది జరిగినా నేను చూస్తూ ఉంటాను. నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి మాటిచ్చిందంట.
ఆహ్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను దైవిక ఉన్నత సదాత్మ అని సమాధానమిచ్చింది. వారి కోసం ప్రార్థించు నీలో, వారిని నేను కాపాడటానికి నాకు సాయం చెయ్యమని ఆ భగవంతుణ్ణి వేడుకో. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటిదంటే, ఎందుకు ప్రతిసారి భగవంతుడిని వేడుకో, వేడుకో అంటున్నారు అంటే, భూమి మీద మనిషిలాగా మనం జన్మ తీసుకున్న తర్వాత, మనకి కూడా మన ఇష్టమొచ్చినట్టుగా మనం ప్రవర్తించే ఆ శక్తి మనిషికుంటుంది. ఇప్పుడు వాళ్ళు సహాయం జేస్తున్నారు అన్ని రకాలుగా మనని సరైన దారిలో నడిపించడానికి. కానీ, మనం కొన్నిసార్లు అవకాశాలొచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు 'సతీష్' స్టోరీలో జూసాం గదా! అవకాశాలొచ్చినప్పుడు ఏం జేస్తాం మనము? ఇటెళ్ళాలా, అటెళ్ళాలా తెలియక అప్పటి మట్టుకు టెంపరరీగా చూసి ఈ మార్గమే బావుంది అని చెప్పేసి ఆ సరికాని మార్గంలో ఎళ్ళే ప్రయత్నం గూడా చేస్తాము. అందుకే ఆ పాజిటివ్ శక్తి యొక్క ప్రభావము మన మీద ఎక్కువ మనల్ని డామినేట్ చేసే మన శక్తిని డామినేట్ చేసే అంత శక్తి ఆ పాజిటివ్ శక్తి మన మీద ప్రవహించినప్పుడు మనము ఆ వైపుకు టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని. అందుకే ఇప్పుడు నీళ్ళు ప్రార్థించాలి. ఆ భగవంతుని శక్తి కావాలి. ఈ ఉన్నతమైన సదాత్మ వీళ్ళు ముగ్గురి శక్తితో వీళ్ళని సరైన దారిలో మళ్లించడానికి ప్రయత్నం మనం చేద్దాము అని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే ఇంకా ఏమంటున్నారు అంటే, దైవిక ఉన్నత సదాత్మపై అత్యంత విశ్వాసం ఉండటంతో నీలు వెంటనే అంగీకరించింది. ఇది నిజంగా జరిగిన కథ అని మళ్ళీ చెప్తున్నారు. మీరిదంతా స్టోరీ అనుకుంటారో ఏమో అని. ఇది నిజంగా జరిగిన కథ. కేవలం పేర్లు, నగరాలు మార్చామంతే. ఆవరణకు పాలకులు దైవిక ఉన్నత సదాత్మ ఏ ఆత్మనైనా కాపాడవలసిన అవసరం ఉంటే ఎలా పనిచేస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఇక్కడ వాళ్ళ పేర్లు మార్చారంట. నగరం అంటే ఆ సిటీల పేర్లు మార్చాము. కానీ నిజంగా జరిగిన స్టోరీ. అయితే పాలకులు దైవిక ఉన్నత సదాత్మ ఏ ఆత్మనైనా కాపాడాల్సిన అవసరం ఉంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అనేది ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. ఎట్లా సహాయం చేస్తారు మనకు అని జెప్పి ఇక్కడ జెప్తున్నారు. ఇది వాళ్ళకి చాలా కష్టమైన పనే. అయినా గానీ వాళ్ళకి గొప్ప శక్తులు ఉండడంతో ఇటువంటి అద్భుతాలు చేయగలరు. ఇంకా సూరదాస్ కూడా సదాత్మ కనుక ఉన్నత స్థాయికి చేరాలని పెద్ద విపత్తును ఎంచుకున్నాడు. తన గత జన్మలో కొందరు చెడు స్నేహితుల వల్ల కింది ఆవరణకు పడిపోయాడు. అందువల్ల ఇలా తెగించాడు. కానీ దురదృష్టవశాత్తు ఇది అతనిని ఇంకా కిందికి పడేసింది. ఆయన నిజానికి సదాత్మనేనంట. గత జన్మలో కొంతమంది చెడు మిత్రులతో స్నేహం చేయడం వల్ల వాళ్ళతో ఆ చెడు పనులు చేయడం వల్ల కింది ఆవరణకు పడిపోయాడు. 5దో ఆవరణలో నుంచి కింది ఆవరణకొచ్చాడు 3ో ఆవరణకి. ఇప్పుడు ఈ 3ో ఆవరణ నుంచి తిరిగి 5దో ఆవరణకి వెళ్ళాలనే సంకల్పంతోటి ఇంకా ఘోరమైన పాపాలు చేసే తల్లి కడుపులో పుట్టి ఆమె ప్రభావంతో ఇంకా దుర్మార్గుల్లాగా మారి ఎట్లాంటి తప్పులు చేస్తున్నాడంటే 1టో ఆవరణకి దిగజారేలాంటి తప్పులు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నత సదాత్మ సహాయం చేయడానికి ఎందుకు ముందుకొస్తుంది అంటే ఆయన సదాత్మనే ఈ ఈ చెడ్డవారి ప్రభావం వల్ల జన్మలుగా గత జన్మ నుంచి ఈ జన్మ ఇంకా కిందికెళ్ళిపోతున్నాడు కాబట్టి నిజంగా పశ్చాత్తాపంతోటి ఉన్నత ఆవరణకి రావాలనే కోరికతోటి ఆయన జన్మ తీసుకున్నాడు కాబట్టి ఈ నీలు యొక్క అభ్యర్థన ఈ 2 కలిపి ఆ ఉన్నత సదాత్మ సహాయం చేయడానికి పూనుకుంది అని మనకు చెప్తున్నారు విస్పిరతులు. ఇప్పుడు ఉన్నత సదాత్మ ఎట్లా ఆహ్, హెల్ప్ చేస్తారో మనకు తెలియజేస్తున్నారు ఇందులో. ఏంటి దీని సూరదాస్ కథలో భూలోకానికి వచ్చిన దైవిక ఉన్నత సదాత్మ. దైవిక ఉన్నత సదాత్మ భూలోకానికొచ్చి ఇప్పుడు ఆయనని సరైన దారిలోకి ఎట్లా మళ్లిస్తుందనేది మనకి స్టోరీలో చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండమని సూరదాస్‌ను, మోహన్ దాస్‌ను కాపాడడానికి తనకు సాయం చేయమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని ప్రార్థించమని దైవిక ఉన్నత సదాత్మ నీలుకు చెప్పారు. కొన్నాళ్ల తర్వాత ఫకీరుల మారువేషంలో దైవిక ఉన్నత సదాత్మ భూలోకానికి వెళ్లారు. ఇది కొన్నాళ్ళు పడుతుంది. వెంబటే కాదు. దీనికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పారు కదా! అయితే నువ్వు ఆ దేవుడికి ప్రార్థన అంతా సవ్యంగా జరగాలి అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పారంట నీలుకి. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ ఉన్నత సదాత్మ ఈ భూమి మీదకొచ్చి ఒక ఫకీరులాగా మారువేషంలో భూలోకానికొచ్చారట. అయితే భూలోకంలో సూరదాసు
మోహన్ దాసు ఎందరినో ఈలోపు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, భూలోకంలో వీళ్ళిద్దరు కలిసి ఎందరినో దోచుకుంటూ ఎంతో మందిని వేధిస్తూ ఉన్నారంట. ఈ సదాత్మ భూలోకానికి వచ్చిన రోజున వారు ఏం చేస్తారు, ఒక మంచి దొంగతనానికి ప్లాన్ చేశారు. ఒక దొంగతనాన్ని చేశారు. దానివల్ల వారికి వేలాది రూపాయలు లభించాయంట. బాగా మద్యం తాగి పట్టుబడకుండా దొంగతనం చేశామన్న అహంకారంతో కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు వేగంగా వెళుతుండగా వారి కారు ముందు నుంచి ఉన్నత సదాత్మ వెళ్ళారు. సూరదాస్ కారును పక్కకు తిప్పాడు. దానితో అది స్తంభానికి గుద్దుకుంది. సూరదాస్ మోహన్ దాస్ బయటికి రాలేని స్థితిలో స్పృహ తప్పిపోయారు. ఇద్దరిలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు వాళ్ళని. ఏం జరిగింది? సదాత్మ ఒక రోజు భూమి మీదకి వచ్చిందే ఒక ఫకీర్ లాగా వచ్చింది. ఆ రోజు వీళ్ళు ఏం చేశారు, మంచిగా వేలాది రూపాయలు దొంగతనం చేశారంట. ఓ ప్లాన్ గీసి ఇద్దరు కలిసి చక్కగా పట్టుబడకుండా దొంగతనం చేశాము, అచీవ్ చేశామని హ్యాపీగా వాళ్ళు తాగి అహంకారంతో కారులో ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారంట. ఆ కారు ముందుకి ఈ సదాత్మ రావటంతో సడన్గా ఒక వ్యక్తి ఎవరో కారు ముందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళు స్టీరింగ్ని పక్కకు తిప్పేటప్పటికల్లా ఏం జరిగింది, కారు ఒక స్తంభానికి గుద్దుకొని ఇద్దరు అక్కడ కారులో నుంచి స్పృహ తప్పిపోయి పడిపోయారంట. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి వాళ్ళని ఇద్దరిని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ఎవరో జాయిన్ చేశారు. వాళ్ళకి స్పృహ రాగానే అమితమైన నొప్పితో ఆసుపత్రిలో ఉన్నట్లుగా గుర్తించారు. తన కాళ్ళు రెండు లేకపోవడం చూసుకొని సూరదాసు ఎంతో ఆందోళన చెందాడు. ఇక్కడ సూరదాస్ అంటే ఈ ఈ దుర్మార్గురాలైన తల్లి కడుపులో పుట్టిన వ్యక్తి సూరదాసు. ఆయనకి రెండు కాళ్ళు పోయాయంట యాక్సిడెంట్లో. ఇంకా ఆసుపత్రిలో ఆయన మెలకువ వచ్చి చూసేటప్పటికి ఏముంది, రెండు కాళ్ళు లేకపోవడంతో ఎంతో ఆందోళన చెందాడంట. మోహన్ దాస్కి ఒక చెయ్యి ఒక కాలు పోయాయి. ఈ మంచి సదాత్మ ఈయన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన బెంగళూరుకి వచ్చిన వ్యక్తి, ఆయనది ఒక కాలు చెయ్యి పోయింది. ప్రమాదం ఎలా జరిగింది? సూర్యదాస్కేమో రెండు కాళ్ళు పోయాయి, మోహన్ దాస్కేమో ఒక చెయ్యి ఒక కాలు పోయిందంట. ప్రమాదం ఎలా జరిగిందని అడిగితే మీరు తాగి ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వేగంగా వేగంగా గుద్దుకొనటంతో కారు తలుపులు తెరుచుకొని డబ్బు సంచి కింద పడిపోయి అవసరమున్న వారికి దొరకడానికి దొర్లుకుంటూ ఒక పొదలోకి పోయింది. డబ్బు సంపాదించిన డబ్బు మూట ఆ కారు స్తంభానికి గుద్దుకొని డోర్లు ఓపెన్ అవ్వడంతో అందులో నుంచి డబ్బు సంచి దొర్లుకుంటూ ఒక పొదలో పడిపోయిందంట. ఎవరికో దొరుకుతుంది అది, అవసరం ఉన్న వాళ్ళకి, ఆ అర్హత ఉన్న వాళ్ళకి. అవయవాలు పోయినందుకు సూరదాసు మోహన్ దాసు ఒకరినొకరు తిట్టుకున్నారు. నీ వల్ల అయిందంటే నీ వల్ల అయింది అని చెప్పేసి తిట్టుకున్నారంట. డ్రైవ్ చేసిన వాళ్ళను పక్కోడు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, నీ వల్లే జరిగింది అని. వాళ్ళు పక్క మంచాల మీద పడుకొని రోజూ మాటల యుద్ధం చేయడం చూసి వాళ్ళని విడదీయాలని మోహన్ దాస్ను డాక్టర్ వేరే వార్డుకు తరలించారంట. ఇంకేం చేస్తారు, నీ వల్లే అని రోజు కొట్టుకుంటున్నారంట ఇద్దరు ఒకటే పక్కన బెడ్ల మీద ఉండడం వల్ల. ఇట్లా కాదు, వీళ్ళను వేరే వేరే వార్డులకు పెట్టాలి అని చెప్పేసి మోహన్ దాస్ను వేరే వార్డుకు తరలించారంట. ఒంటరిగా ఉన్న మోహన్ దాసు గతాన్ని తలుచుకోసాగాడు. తప్పు మార్గంలో నడిచేందుకు ఈ ప్రమాదం జరిగి తప్పు మార్గంలో నడిచినందుకే నాకు కాలు చెయ్యి పోయింది అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడంట. ఇప్పుడు జీవితమంతా బాధపడాలి అనుకున్నాడంట. నేను తప్పు చేయడంలో, ఈ తప్పు మార్గంలో నడిచినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది. ఇప్పుడు ఈ ఒక చెయ్యి ఒక కాలు పోయి నేను జీవితం అంతా ఈ అవస్థ పడుతూ బ్రతకాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాను అని బాధపడుతున్నాడంట మోహన్ దాసు. ఈ భయోత్పాతానికి అతడి ఉపచేతనాత్మక మనసు తెరుచుకుంది. రియలైజ్ అయ్యాడు కదా, ఇంత ఇంత జరిగింది కదా, మూసుకుపోయిన ఆయన ఇన్నరు తెరుచుకుందంట. అది మేలుకొని ఇది దేవుడి న్యాయమని అతడికి చెప్పింది. ఇంకా ఇన్నర్ నుంచి మెసేజెస్ రావడం స్టార్ట్ అయింది. దేవుడు న్యాయమని అది చెప్పిందంట. ఈ పాపపు మార్గంలో నడిచేలా తనను ప్రభావితం చేసినందుకు అతను సూరదాస్ను తిట్టుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు మోహన్ దాసు. దయాలువైన పూనం అనే నర్సు వచ్చి అతనికి ఇంజెక్షన్ చేసింది. మళ్ళీ ఎన్నడూ తప్పు చేయకుండా భగవద్గీతపై ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకోవాలనుకున్నాడు.
తనకు భగవద్గీతను తెచ్చివ్వమని మోహన్ దాస్ ఆమెను అడిగారు. ఈ నర్సు ఆయనకు సేవలు జేయడం హాస్పిటల్‌లో ఉన్నాడు గదా! ఈ పూనం అనే నర్సు ఇంజెక్షన్ ఇచ్చిందంట. రియలైజ్ అయిండు నేనింక జీవితంలో ఎప్పుడు తప్పు చేయొద్దు అని చెప్పేసి భగవద్గీత పైన ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకోవాలనుకున్నాడంట. ఆమెను అడిగాడంట నాకు తెచ్చివ్వవా భగవద్గీతను అని. ఆమె గీతను తెచ్చిచ్చింది. తేగానే అతను ఒట్టు పెట్టుకున్నాడు. పూనం ఆహ్, ఆ పూనం, మోహన్ దాస్ ఇద్దరు స్నేహితులయ్యారు. ఆ నర్సు, ఈ వ్యక్తి ఇద్దరు స్నేహితులయ్యారట. కొన్ని నెలల పాటు తనెంతటి భయంకరమైన జీవితాన్ని గడిపాడో అతడామెకు చెప్పాడు. మొత్తం జరిగిందంతా ఆ నర్సుకు చెప్పాడంట. ఇదంతా దేవుడిచ్చిన తీర్పు అని, పూనం నేనింక దారి తప్పకూడదని ఒట్టు పెట్టుకున్నాను. దైవ మార్గంలో నడుస్తాను. ఎప్పుడూ ఎప్పుడైనా దైవ మార్గంలోనే నడుస్తాను అని చెప్పాడు. ఈ ఈ మోహన్ దాస్ చెప్పాడంట. నా జీవితం గత జీవితం అంతా నేను ఇట్లాంటి తప్పు చేసిన వాడిని. నేనింక ఇప్పటి నుంచి నేను భగవద్గీత పైన ఒట్టు పెట్టుకున్నాను. నేను ఎప్పుడు తప్పులు చెయ్యను అని చెప్పేసి జరిగిందంతా ఫ్రెండ్స్ అయ్యారు గదా! వాళ్ళిద్దరూ నర్సు ఆయన ఆమెకు జరిగిందంతా చెప్పి నేను తప్పుడు మార్గంలో నడవను అని చెప్పి చెప్పాడంట. దేవుడు అతనికి సాయం చేశాడు. పూనం మోహన్ దాస్‌ను ప్రేమించింది. తాను వికలాంగుడు కనుక మోహన్ దాస్ తనకు ఆమెపై గల ప్రేమను దాచాడు. పైగా పూనంకు తన సంగతంతా తెలుసు కనుక ఆమె తననెప్పటికీ పెళ్లి చేసుకోదని అనుకున్నాడు. అయినా గూడా ఆమెను ప్రేమించాడు నర్సుని కానీ, నేనింత చెడ్డవాడిని గాబట్టి ఆమె నన్ను ప్రేమించదు అని చెప్పి ఆమె పైనున్న ప్రేమను దాచిపెట్టాడంట. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందు రోజు మోహన్ ఇప్పుడెక్కడికి వెళ్తారు అని పూనం అడిగింది. వెళ్ళడానికి ఏ చోటు లేదు పూనం. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఆహ్, ఎక్కడికెళ్తావు అని చెప్పేసి పూనం అడిగితే మోహన్ దాస్ చెప్పాడు. ఇంక నాకెళ్ళడానికి ఏ చోటు లేదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు అని చెప్పాడంట. అప్పుడు పూనం అంది, నేనొక్కదాన్నే ఉంటాను మా ఇంట్లో. మోహన్ నేను మిమ్మల్ని చూసుకోగలను. ఆహ్, అని పూనం చెప్పిందంట. పూనం నేను వికలాంగుణ్ణి. నీకు భారమవ్వడానికి ఎలా ఒప్పుకుంటాను? దానికి బదులుగా ఈ మోహన్ దాస్ చెప్పాడంట, "నాకు కాలు చెయ్యి లేదు. నేనొక వికలాంగుణ్ణి. నీకు భారంగా నేనెట్లా ఉంటాను? నేను దీన్నెట్లా ఒప్పుకుంటాను?" అని చెప్పేసి ఈ మోహన్ దాస్ అన్నాడంట. అయితే వెళ్ళటానికి ఏ చోటు లేదు పూనం. నేనొక్కదాన్నే ఉంటాను. వెళ్ళడానికి ఏ చోటు లేదు పూనం అని ఇది చెప్పాడంట. ఇంక ఏ చోటు లేదు. కానీ నీ మీద నీకు భారంగా నేను ఉండడం కూడా ఇష్టం లేదు అనేది ఆయన జెప్పేది. నేనొక్కదాన్నే ఉంటాను మా ఇంట్లో అని నేను మిమ్మల్ని చూసుకోగలను అని చెప్పి పూనం చెప్పిందంట. పూనం నేను వికలాంగుణ్ణి. నీకు భారమవ్వటానికి ఎలా ఒప్పుకుంటాను అని మళ్ళీ అదే మాట చెప్పాడు. మోహన్ మీరంటే నాకు చాలా ప్రేమ. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. నా భర్తగా మిమ్మల్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను అని పూనం చెప్పిందంట. నేను నీకు భారంగా ఉండాల్సొస్తుంది. నేనొక వికలాంగుడిని. సరే నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఉంటావు. నాకెప్పటికి భారం కాదు. నేను చూసుకుంటాను. నాకు సేవలు చేస్తాను అని నువ్వు అంటున్నావు కానీ, నాకిది నీకు భారంగా ఉండడం నాకిష్టం లేదు. అట్లానే నాకెళ్ళడానికి ఏ చోటు లేదు అని కూడా చెప్తున్నాడు. ప్రేముంది కాబట్టి. అయితే ఇంకామె నిన్ను నేను భర్తగా సంతోషంగా అంగీకరిస్తున్నాను. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి పూనం చెప్పిందంట. దానికి మోహన్ దాసు తనకు ఆమె మీద ప్రేమ ఉందని, ఆమెకు భారం అవ్వటం ఇష్టం లేదని చెప్పాడు. కానీ ఆమె మాత్రం అతను తనని పెళ్లి చేసుకుంటే జీవితం పరిపూర్ణమవుతుందని, తను నర్సు గనక ఇద్దరూ కలిసి జీవించగలరని పట్టుబట్టింది. కొంతసేపటికి మోహన్ దాస్ ఒప్పుకున్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నామని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ మర్నాడు మోహన్ దాస్ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే వాళ్ళు నేరుగా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మోహన్ దాస్ కథ ఇంతటితో ముగిసింది. అతను, పూనం కలిసి చక్కగా ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. కృత్రిమ అవయవాలు అమర్చుకొని పనిచేస్తూ దైవ నియమాలను అనుసరిస్తూ మోహన్ దాసు సంతోషంగా ఉన్నాడు. ఆస్పత్రి నుంచి వీళ్ళు హాస్పిటల్ రేపు డిశ్చార్జ్ అయితా అనగానే వీళ్ళు ఈ డిస్కషన్ పెట్టుకున్నారు. ఇద్దరు ఒక అంగీకారానికొచ్చి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటికి రాగానే వాళ్ళు గుడికెళ్ళి పెళ్లి చేసుకున్నారట ఇద్దరు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ ఈ మోహన్ దాసు కృత్రిమ అవయవాలు అంటే ఈ కృత్రిమంగా అమర్చే అవయవాలుంటాయి కదా! ప్లాస్టిక్‌వి. చెయ్యి, కాలు అమర్చుకొని ఆయన
పనులు చేస్తూ వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట. ముగ్గురు పిల్లలు పుట్టారు. వీళ్ళ జీవితం ఇట్లా దైవిక నియమాలను అనుసరిస్తూ సరైన మార్గంలో జీవిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఇక్కడికి ఈయన కథ అయిపోయింది. 'మోహన్ దాస్' కథ. ఇంకా మన హీరో ఎవరైనా 'సూరదాస్' ఉన్నాడు కదా! ఈయన స్టోరీ ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ. సూరదాసు మరింత కిందికి పడిపోయాడు. ఇది ఇక్కడ జరిగింది. ఈయన కథ ఇక్కడికి ఈళ్ళిద్దరు వేరుపడ్డారు. ఇంకా ఈయన మాత్రము సూరదాసు మరింత కిందికి పడిపోయాడంట. సూరదాస్ సంగతేమైందో చూద్దాం ఇప్పుడు. చాలా కాలం పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఎవ్వరికీ హాని చెయ్యలేడు. ఎవరికీ హాని చేయలేడు. ఎవరిని వేధించలేడు. ఎందుకంటే 2 కాళ్ళు లెవ్వు గదా! అక్కడ అతన్ని సరిగా చూసేవారు లేరు. అక్కడున్నంత కాలం బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులకు ఎలా హాని చెయ్యాలి, ఎలా మోసం చెయ్యాలి, ఎలా వేధించాలి అనే ప్రణాళికలు వేస్తూ వచ్చాడంట. ఆ బెడ్ మీద పడుండి కూడా సేవలు చేసే దిక్కులేని స్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ బయటికెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ నుంచి బయటికెళ్ళిన తర్వాత ఎట్లెట్లా ప్లాన్లు జేయాలే, ఈ కాళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు ప్లాన్‌లను మార్చాలి గదా! ఎట్లా ఎట్లా మోసం చెయ్యాలి, ఎవరికి ఎట్లా హాని చేయాలి అని చెప్పేసి ఆ బెడ్ మీద పడుకొని ప్రణాళికలు వేసుకుంటూ కూర్చున్నాడంట రోజు. క్లుప్తంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఘోరంగా తయారయ్యాడు. అందరినీ తిట్టిపోసేవాడు. చివరికి దేవుడిని, మోహన్ దాస్‌ని కూడా అందరిపైన ద్వేషం, చివరికి తల్లిని కూడా ద్వేషించాడు. ఎందుకంటే కాళ్ళు లేవు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆ కోపాన్ని అందరి మీద ఆహ్, కక్కుతున్నాడు. ఈ స్థితిలో ఉండగా ఆస్పత్రి నుంచి పంపేశారాయన్ని. ఈ ఈ ద్వేషము ఇదంతా మొత్తం నిండుకున్న ఆయన లోపల ఈ స్థితిలో ఉండగా ఆయనని హాస్పిటల్ నుంచి పంపేశారంట. తల్లిని పిలిచి ఆమెతో ఇంటికి వెళ్ళాడు. తనకు కాళ్ళు లేవు గనక నడవలేడు. తను తన చెడు పనులకు సాయం చెయ్యమని ఎంతో తియ్యగా తల్లిని వేడుకున్నాడు. అతని తల్లి కూడా ముందే పాపాత్మురాలు కనుక ఎంతో ఇష్టంగా ఒప్పుకుంది. కాళ్ళు లేవు కాబట్టి తల్లి సహాయం కావాలి. ఇద్దరం కలిసి ఈ చెడు పనులు జేయడానికి నాకు సహాయం చేయమని చెప్పేసి మనమిద్దరం కలిసి చేద్దాము అనంటే, తల్లి ఆల్రెడీ పాపాత్మురాలే కాబట్టి చక్కగా ఇష్టంగా ఒప్పుకుందంట. ఓకే. మనిద్దరం కలిసి చేద్దాము అని. సూరదాసు ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టాలనుకున్నాడు. ధనవంతుడైన విదురుడిని దోచుకొని బికారిని చెయ్యాలనుకున్నాడు. ఇక్కడ పేర్లు మార్చారని చెప్పారు కదా! ఆయన ఒక ధనవంతుడైన విదురుడిని దోచుకొని బికారిని చెయ్యాలనుకున్నాడు. అతనికి తన తల్లి మీద చాలా చాలా ద్వేషం ఉంది కనుక ఆమె పైన కూడా ప్రతీకారం తీర్చుకునేలాగా ప్రణాళిక వేశాడు. దోపిడీ జరిగింది. అతడి తల్లి ఆ మనిషిని వేధించి దోపిడీ సొమ్ముని ఇంటికి తెచ్చింది. ప్రణాళికేమో ఈయన వేస్తాడు. ఇంప్లిమెంట్ చేయడమేమో తల్లి చేస్తది. అయితే కాకపోతే ఈయన మనసులో ఏముంది? ఒక్క దెబ్బకు 2 పిట్టలను కొట్టాలనుకున్నాడంట. అంటే డబ్బున్న వాడిని వాడి డబ్బును దోచుకోవాలి. అతన్ని బికారిని చేయాలి. ఇంకొకటి తల్లి మీద గూడా ప్రతీకారం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఏం జేసింది ప్రతీకారం తీర్చుకోవడానికి దోపిడీ చేసి రావాల్సింది తల్లి. ప్రణాళికేసింది ఇతను. అయితే తల్లి మీద ఎట్లా పగ తీర్చుకుంటున్నాడో చెప్తున్నారు మనకు. అతడి తల్లి ఆ మనిషిని వేధించి దోపిడీ సొమ్మును ఇంటికి తీసుకొచ్చింది. ఆ డబ్బున్న వ్యక్తిని వేధించి దొంగతనం చేసిన ఆ సొమ్ముని ఇంటికి పట్టుకొచ్చింది. తల్లి ఆదమరచి నిద్రిస్తుండగా సూరదాసు డబ్బున్న సంచిని తీసుకొని చక్రాల కుర్చీలో ఇల్లు వదిలిపెట్టాడు. తల్లిని ఇరికించేలా కొన్ని ఆనవాళ్లు వదిలాడు. ఇల్లు వదిలి రాత్రిపూట చక్రాల కుర్చీలో రోడ్డు మీద నిరీక్షించసాగాడు. డబ్బును పట్టుకున్నాడు. కొన్ని ఆధారాలు గూడా దొరికేలాగా ఆ తల్లి ఆదమర్చి పడుకుంటున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టి ఆయన చక్రాల కుర్చీలో రోడ్డు మీదకొచ్చి చూస్తున్నాడంట. అర్ధరాత్రి పూట ఒక కారు రావడం చూసి దానిని ఆపాడు. ఆయన పేరు ఆ కారులో ఉన్న అతని పేరు ఫిలిప్స్ అంట. ఆ ఫిలిప్స్ అనే 20 ఏళ్ల యువకుడు దానిని డ్రైవ్ చేస్తున్నాడు కారుని. నేను ఇక ఆయనతో చెప్తున్నాడు స్టోరీ. మా ఏదో అబద్ధం చెప్పాలి కదా! నేను వికలాంగుడిని. నాకు లిఫ్ట్ ఇవ్వు. మా అమ్మకు ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఉంది. ఫోన్ 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 ఆస్పత్రిలో ఉందని నాకు ఫోనొచ్చింది. నేనామెకు బట్టలు, మందులు తీసుకెళ్ళాలి. కాళ్ళు లేని నాలాంటి వాడికి సాయం చెయ్యవా? అని చెప్పి నిస్సహాయంగా ఆ వ్యక్తిని లిఫ్ట్ అడిగాడంట. అయితే పాపం ఫిలిప్స్ సూరదాసుని చూసి జాలిపడి ఇంటికి వెళ్ళకుండా ఆస్పత్రి వైపుకు కారు తిప్పాడు. కాళ్ళు లేని వ్యక్తి కదా! అయ్యో పాపము అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళాల్సిన వాడు కాస్త ఆ ఆస్పత్రికెళ్ళే వైపుకు ఈయనను కారులో ఎక్కించుకొని
ఆ వైపుకు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడంట. ఫిలిప్స్ అంత తెలివైన వాడు కాదు. ఈ డ్రైవరు అంత తెలివైన వాడు కాదు. నగరానికి కొత్త. బెంగుళూరులో కొన్నాళ్ల కిందటే కొత్త ఉద్యోగంలో చేరాడు. సూరదాసు తెలివిగా ఈ విషయం కనిపెట్టాడు. ఈ డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు కనిపెట్టాడు. ఈయనకంత తెలివైన వాడు కాదు. ఈ నగరానికి కొత్తవాడు అని చెప్పి ఈ విషయాన్ని గమనించి కనిపెట్టాడంట. ఇంకా ఈ పిల్లవాడు తనకు మంచి బానిసగా పనికి వస్తాడని కూడా అనుకున్నాడు. 20 ఏళ్ల వాడు కాబట్టి నాకు తెలివి లేనివాడు మళ్ళీ కొత్త నగరానికి కొత్తవాడు నాకు మంచిగా వీడిని బానిసలాగా నేను మార్చుకోవచ్చు అనుకున్నాడంట. బెంగుళూరు వదిలే ముందుగా పోలీసులకు ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఒక ఆడమనిషి ఒక ధనవంతుని దోపిడీ చేస్తుండగా చూశానని చెప్పాడు. ఆమెను వెంబడించానని, నగరం వదిలిపోకుండా ఆమెని త్వరగా వెళ్ళి పట్టుకొమ్మని అడ్రస్ కూడా చెప్పాడంట. ఈయన ప్లాన్ ఏంటి అది తల్లికి దగ్గర కొన్ని క్లూస్ వదిలేసి వచ్చాడు కదా, కొన్ని ఆధారాలు. ఆయన ఈ ఈ ఈ సిటీని వదిలి వెళ్ళే ముందు పోలీసులకు ఫోన్ చేసి ఒక ఆడమనిషి దొంగతనం చేస్తుంటే నేను చూశాను. ఆమె ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోక ముందే మీరు ఆమెను పట్టుకోండి అని చెప్పి ఆ అడ్రస్, ఆమె నిద్రపోతున్న వాళ్ళు ఉంటున్న ఇంటి అడ్రస్ ఇచ్చాడంట. పోలీసులు అతని పేరు అడిగితే చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. వాళ్ళు సహజంగానే సూరదాస్ తల్లి ఇంటికి వెళ్లారు. సోదా ఉత్తర్వులు చూపిస్తూ ఇంటిలోకి వెళ్లారు. కొన్ని ఆనవాళ్లను బట్టి సూరదాస్ తల్లిని అరెస్టు చేశారు. దోచిన ధనం ఎక్కడ దాచిందో చెప్పమని పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. సూరదాసు డబ్బంతా పట్టుకుపోయాడు. అతని తల్లి ఈ విషయం పోలీసులకు చెప్పినా గాని ఆమెకు చెడ్డ పేరు ఉండటంతో పోలీసులు ఆమె చెప్పిన విషయం నమ్మలేదు. ఆమెను జైలులో వేసి కొన్నాళ్ల పాటు బండ చాకిరీ చేయించారు. సూరదాసు ఫిలిప్స్‌ను భయపెట్టి అతని మనసును మార్చాడు. తనకు చేతబడి తెలుసునని, తన మాట వినకపోతే జంతువులా మారుస్తానని చెప్పాడు. ఇక్కడ ఈ ఫిలిప్స్ అనే 20 ఏళ్ల అబ్బాయిని ఆయన మనసును మార్చి, నేను నాకు నా మాట వినకపోతే నాకు చేతబడి విద్యలొచ్చు నాకు. నేను బ్లాక్ మ్యాజిక్స్ చేస్తాను. నువ్వు గనక నా మాట వినకపోతే నిన్ను ఒక జంతువులా మార్చేస్తాను అని చెప్పి ఆయనను భయపెట్టాడంట. ఏవో సాధారణ ఇంద్రజాల ట్రిక్కులు చూపించి నిజంగానే తనకా శక్తి ఉందని ఫిలిప్స్‌ని నమ్మించాడు. ముందే ఆయన అమాయకుడు కదా! ఆయన ఏవో చిన్న చిన్న సాధారణంగా చేసే చిన్న ట్రిక్స్ ఏవో చూపిచ్చాడట. చూపిచ్చి నా నిజంగానే ఆయనకు ఆ శక్తి ఉందని చెప్పేసి ఆ అబ్బాయి నమ్మించేలా చేశాడట. ఆ అబ్బాయి నమ్మాడు. అమ్మో! ఈయనకు చేతబడి చేసే విద్య తెలుసు. నిజంగానే నన్ను జంతువులా మార్చేస్తాడు అని చెప్పేసి నమ్మాడు. అతను అంతగా చదువుకోలేదు. ఈ ఫిలిప్స్ అనే 20 ఏళ్ల అబ్బాయి అంతగా చదువుకోలేదు. గ్రామంలోని బడిలో చదివాడు. ఉన్న ఊళ్ళోనే కొంతకాలం డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత కొంతకాలానికి బెంగుళూరులో ఈ ఉద్యోగం వచ్చింది డ్రైవర్‌గా. ఒక పల్లెటూరులో ఉన్నాడు. పెద్దగా చదువుకున్నవాడు కాదు కాబట్టి, ఆయన వీడు చెప్పే ఇవన్నీ నమ్మాడు భయంతో. ఫిలిప్స్ పూర్తిగా సూరదాసు నియంత్రణలోకి వచ్చేశాడు. అంతకుముందు దొంగతనం చేసిన కారును వదిలేసి, మరో కారు దొంగిలిస్తూ, వదిలేస్తూ వాళ్ళు లాహోర్ చేరారు. ఇప్పుడు ఒక కారులో వచ్చారు. ఆ కార్‌ని వదిలేసి, ఇంకో కారు తీసుకొని ఎందుకంటే దొరకొద్దు గదా పోలీసులకి. వాళ్ళమ్మ చెప్పింది ఏ రకంగానైనా ఆయన గురించి ఎంక్వైరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి, ముందే ఈ సూరదాసు తెలివైన వాడు కదా! ఈ దొంగిలించిన కారును వదిలేసి, వాళ్ళు ఇంకో కార్‌ని తీసుకొని లాహోరు అంటే ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న ప్లేసు. అక్కడికి చేరారంట. సూరదాసు నైపుణ్యంతో ఎలాగో వాళ్ళు సరిహద్దు దాటి భారతదేశాన్ని విడిచిపెట్టారు. సూరదాస్‌కిప్పుడు సురక్షితంగా అనిపించింది. దేశం వదిలిపెట్టాడు గదా! వేరే దేశానికెళ్ళాడు కాబట్టి సురక్షితంగా అనిపించింది. అతను ధనవంతుడు. ఎందుకంటే డబ్బు మొత్తం వాళ్ళమ్మ కొట్టుకొచ్చిన డబ్బంతా పట్టుకొనొచ్చాడు గదా! ఇప్పుడు ధనవంతుడు. పైగా చక్కగా ఒక బానిస కూడా ఉన్నాడు సేవలు జేయడానికి. ఇంకా ఇప్పుడు ఈ పిరికి ఆత్మకు ధైర్యం వచ్చింది. ఈ 'సూరదాస్' కథలోనే పిరికి ఆత్మకు ధైర్యం వచ్చింది అనంటే, ఈ ఈ ఫిలిప్స్ అనే వ్యక్తి గురించి చెప్తున్నారు. ఆత్మలోకంలో ఇదంతా జరుగుతుందిక్కడ. ఆత్మలోకంలో నీలు ఆమె స్నేహితులు సూరదాసు చెడు మార్గంలో లోతుగా కూరుకుపోవటం చూసి ఎంతో ఆందోళన చెందుతున్నారంట. వారికి దైవిక ఉన్నత సదాత్మపై పూర్తి విశ్వాసం ఉంది.
కాబట్టి సూరదాస్ ఎలాగైనా ఈ పాపపు మార్గం నుంచి రక్షింపబడతాడని వారికి బాగా తెలుసు. నీలు ఆమె స్నేహితులు ఆందోళన పడటం చూసి వారిని శాంతపరచటానికి దైవిక ఉన్నత సదాత్మ వారిని పిలిచి ఇలా చెప్పారు: నీలు, నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది అని నాకు తెలుసు. నా మాట నిలబెట్టుకోనని నువ్వు అనుకోలేవని తెలుసు. కానీ సూరదాసు మరింత చెడు మార్గంలో నడవటం చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు. నిన్ను నేను అర్థం చేసుకోగలను. అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను. దోపిడీకి గురైన ధనవంతుడు పాపాత్ముడు. ఇక్కడ మళ్ళీ ఈ ఆధ్యాత్మికంగా ప్రతీది బయటికి కనిపించేది ఒకలాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు దాని వెనకాలన్న స్టోరీ చెప్తున్నారు ఇక్కడ. దోపిడీకి గురైన ధనవంతుడు అతను పాపాత్ముడు. గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. తానిప్పుడు బికారినయ్యానని అతనికి తెలిసింది. ఇప్పుడు ఒక దొంగతనం జరిగినా కూడా దొంగతనం చేసిన వ్యక్తిని మనము ఎంతసేపు బ్లేమ్ చేస్తాం. పోయిన వ్యక్తిని చూసి అయ్యో! అయ్యో! చూడు ఎంత అన్యాయం జరిగింది ఆయనకి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాడు ధనవంతుడు ఎవరి దగ్గరైతే డబ్బు పోయిన వ్యక్తి ఉన్నాడో అతను నిజానికి పాపాత్ముడు. ఆయనకి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి ఈ దొంగతనం జరిగింది. ఆయన డబ్బును పోగొట్టుకొని బికారయ్యాడు. సూరదాస్ తల్లి కూడా బాగా పాపాత్మురాలు. ఆమెని ఆపాలి. ఆమె ఇప్పుడు జైలులో ఉంది. ఆ అబ్బాయి ఫిలిప్స్ కూడా పిరికివాడు. వెన్నెముక లేదు. బానిసగా ఉండకుండా తన సమస్యలు ధైర్యంగా పరిష్కరించుకొనటం నేర్చుకోవాలి. అతనిది సదాత్మ. కానీ అతను వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఎవరికీ అన్యాయాలు జరగవు. అందరికీ న్యాయం చేయటానికి దేవుడికి రహస్య మార్గాలున్నాయి. ఇక్కడ తల్లి ఇన్ని సంవత్సరాలుగా చేసిన తప్పులకి ఆమెకు గుణపాఠం, ఆమెకి జైల్లో ఉండి ఆమె దానికి తగిన గుణపాఠం నేర్చుకోవాలి. ఈ డబ్బు పోగొట్టుకున్న వాడు పాపాత్ముడు. వాడు బికారయ్యాడు. డబ్బున్నప్పుడు డబ్బున్న మదంతో వాడు ఎన్నో పాపాలు చేసుంటాడు. అందుకే బికారయ్యాడు. సో ఆయన నేర్చుకోవాల్సిన గుణపాఠం ఆయన నేర్చుకోవాలి. తల్లి నేర్చుకోవాల్సిన గుణపాఠం తల్లి నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ఫిలిప్స్ అనే అబ్బాయి అతను సదాత్మనే. కానీ ఆయనకు విపరీతమైన పిరికివాడు, భయస్థుడు. ఆ భయం నుంచి బయటికొచ్చి బానిసగా ఉండకుండా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి నిజాయితీగా సమస్యను పరిష్కరించుకోగలగాలి ఆయన. కాబట్టి ఆయన కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఇది జరుగుతుంది అని నీలుకి ఆ ఉన్నత సదాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకేమంటున్నారు? ఎవ్వరికి అన్యాయాలు జరగవు. ప్రతి దానికి న్యాయం చేయడానికి దేవుడికి ఒక రహస్యమైన మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అవును, దైవిక ఉన్నత సదాత్మ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నాకు వివరించినందుకు కృతజ్ఞతలు అని నీలు చెప్పిందంట. ఇంకా నాకు మీ మీద సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. ఆయన న్యాయం చేసే రహస్య మార్గాలు నాకిప్పుడు అర్థమయ్యాయి అని నీలు చెప్పింది. ఫిలిప్స్ సూరదాస్కి బానిసయ్యాడు. సూరదాస్ కోటీశ్వరుడై తన సఫలతను తానే గర్విస్తూ ఉన్నాడు. ఈ ఈ ఫిలిప్స్ అనే పిరికబ్బాయి కంప్లీట్గా ఆయనకు బానిస అయిపోయాడు. ఈ సూరదాస్ ఏమో కోటీశ్వరుడు అయిపోయి నేను సక్సెస్ఫుల్గా మా అమ్మని జైల్లో పడేశాను, వాడి దగ్గర నుంచి డబ్బును మొత్తం కొట్టేశాను అని నేను కోటీశ్వరుని అయినందుకు ఆయన చక్కగా గర్విస్తున్నాడంట సూరదాసు. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఒకరోజు ఫిలిప్స్ సూరదాస్ కొత్త ఇంటికి దూరంగా ఒక రాతి మీద కూర్చొని దేవుడు తనకెందుకు సాయం చేయటం లేదు, ఎందుకు తన అంతరాత్మకు విరుద్ధమైన పనులు తనతో చేయిస్తున్నాడని చింతిస్తున్నాడంట. బాగా దుఃఖంతో దేవుడా నాకు సాయం చెయ్యి, సూరదాసును భరించడం ఇంకా నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచాడంట. కొన్ని నిమిషాల తర్వాత ఒక ఫకీర్ వేషంలో దైవిక ఉన్నత సదాత్మ అతని దగ్గరికి వచ్చారు. నాయనా వచ్చి సదాత్మ అంటున్నారు, నాయనా ఈ బీదవాడికి తినడానికి ఏమైనా పెట్టు, చాలా ఆకలిగా ఉంది అని అడిగాడంట. చింకి పాతలు ఏమంటున్నారు ఇక్కడ? చింకి పాతలు కట్టుకున్న ఫకీర్ను చూసి, పాత బట్టలు, చింకి పాతలు అంటే చిరిగిపోయి ఉన్న పాత బట్టలు కట్టుకున్న ఫకీర్ను చూసి ఫిలిప్స్కి దయ కలిగింది. జేబులో చెయ్యి పెట్టాడు. కానీ అప్పుడే అతనికి గుర్తు వచ్చింది, సూరదాస్ తనకెన్నడూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని. అంటే ఆయన డబ్బులు కూడా ఇవ్వలేదని ఈయన రియలైజ్ కూడా అవ్వట్లేదు. నాతో సేవలు చేయించుకుంటున్నాడు కానీ నాకు ఒక కనీసము అవసరాలకు కూడా డబ్బు ఇవ్వట్లేదని కూడా ఆయనకి అది లేదు, ఆ ఆలోచనే లేదు. ఎప్పుడైతే ఈ ఫకీర్ వచ్చి
దయచేసి నాకేదైనా పెట్టు అని అడిగినప్పుడు జేబులో చెయ్యి పెట్టుకున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాడంట. ఆయన నాకు డబ్బులు ఏమి ఇవ్వట్లేదు అని. అప్పుడు అతనికి గుర్తొచ్చింది సూరదాస్ తనకెన్నడూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని. జేబులో ఏమీ లేవు. సూరదాసు అతనికి తిండి, బట్ట మాత్రమే ఇచ్చేవాడు. కళ్ళు చిమిరిస్తుండగా, "అయ్యా! నన్ను క్షమించండి. నేనే ఒక దుష్టుడికి బానిసను. నేను మీకేమి ఇవ్వలేను" అని అన్నాడంట. ఫిలిప్స్ అన్నాడు, "బానిసవా బాబూ? అవునయ్యా! బానిసనే. మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఇది నిజం. నీ విషయమంతా పూర్తిగా చెబుతావా? నేను నీకు సాయం చెయ్యగలనేమో" అన్నారు ఉన్నత సదాత్మ. అక్కడ ఉన్నత సదాత్మ అని మనకు జెప్తున్నారు కానీ, ఫిలిప్స్‌కు మాత్రము ఒక, ఒక ఫకీర్‌లాగా కనిపిస్తున్నాడు. చిరిగిపోయిన బట్టలతోటి ఏదో ఒక బికారిలాగా కనిపిస్తున్నాడు. ఆహ్, అంటున్నాడంట, "నీ కథంతా చెప్తావా నాకు? ఏమన్నా నేను సాయం చేస్తాను. కనీసం నువ్వు ఒక భిక్షగాడికి డబ్బు ఏదన్నా ఇవ్వడానికి కూడా లేని స్థితిలో ఉన్నా అని బాధపడుతున్నావు. ఒకడు దుష్టుడికి బానిస అంటున్నావు కదా! నీ కథంతా చెప్తావా? నాకేదన్నా తోచిన సాయం చేస్తాను" అని చెప్పి దైవిక ఉన్నత సదాత్మ అడిగిందంట. "అయ్యా! మీరు నాకు సాయం చెయ్యగలరని నేననుకోవడం లేదు. కానీ నా గుండెలలో ఉన్న బరువును దింపుకోడానికి నేను మీకీ కథ చెప్తాను. నమ్మశక్యం కాని విషాదమైన నా కథను వింటారా?" అని అడిగాడంట ఫిలిప్సు. "తప్పకుండా వింటాను. నీ కథ చెప్పి బరువు దించుకో." దానితో ఫిలిప్సు అతనికి తన కథంతా చెప్పి, "అతన్ని ఎదిరించే ధైర్యం లేదు నాకు" అని అన్నాడు. మొత్తం జరిగిందంతా చెప్పి, ఆయనను ఎదిరించే ధైర్యం నాకు లేదు అని చెప్పాడట. "నువ్వింత పిరికిగా వెన్నెముక లేకుండా ఉండకూడదు. చెడును ఎదిరించాలి. దేవుడు బాగా సంతోషిస్తాడు." "అయ్యో! స్వామీ, మీకు సూరదాస్ సంగతి తెలీదు. అతనికి చేతబడి తెలుసు. మీకర్థం కాదు. నా కళ్ళతో స్వయంగా అతని దుష్టశక్తులను చూశాను. నన్నతను చిటికలో కుక్కనో, పిల్లినో చేస్తాడు. స్వామీ, నేనతనిని ఎదిరించలేను" అని ఈ సూర ఈ ఈ ఫిలిప్స్ చెప్తున్నాడంట ఉన్నత సదాత్మతో. దైవిక ఉన్నత సదాత్మ అతనికి ఇలా చెప్పారు. "ఫిలిప్స్, నాకు శక్తులున్నాయి. మంచి శక్తులు. నా మీద నమ్మకం ఉంచుతావా?" అని ఉన్నత సదాత్మ చెప్తున్నారంట. "నా దగ్గర కూడా శక్తులున్నాయి. కానీ మంచి శక్తులున్నాయి నా దగ్గర. నన్ను నమ్ముతావా?" అని అడుగుతున్నారంట. "సూరదాసు నిన్ను కుక్కగానో, పిల్లిగానో చెయ్యకుండా నేను చూస్తాను. సూరదాసు నిన్ను జంతువులా మార్చలేడని హామీ ఇవ్వగలను. నేను కూడా అతనిలాంటి మాయలు చెయ్యగలను. అవెలా చేస్తామో నీకు చూపిస్తాను. అప్పుడైనా నమ్ముతావా? నమ్మాలి కదా! ఈ చిరిగిపోయిన బట్టలేసుకొని తిండికి లేకుండా ఉన్న వ్యక్తి ఈయనే మ్యాజిక్కులు జేస్తాడు అని అనుకుంటాడేమోనని చెప్పి, నేను కూడా చెయ్యగలను. అవెలా చేస్తానో కూడా నేను నీకు చూపిస్తాను. అప్పుడైనా నువ్వు నమ్ముతావా? అని చెప్పి అడుగుతున్నారు. "నమ్ముతాను. అవెలా చేస్తారో చూపించండి" అని చెప్పి ఫిలిప్స్ అడిగాడు. సూరదాస్ అతనిని ఎలా మోసగించాడో దైవిక ఉన్నత సదాత్మ చూపించారు. ఫిలిప్స్‌కు అప్పటికప్పుడే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. అంటే జరిగిందంతా చూపిచ్చారట. ఎట్లా మోసం చేశాడు నిన్ను అనేది జరిగిందంతా చూపించాడంట ఉన్నత సదాత్మ. అప్పుడు ఈ ఫిలిప్స్‌కి అనిపించిందంట అప్పటికప్పుడు అక్కడి నుంచి అనిపించిందంట. ఇంత మోసం చేశాడా నన్ను అని. కానీ ఆ ఉన్నత సదాత్మ అతడిని ఆపారు. "ఫిలిప్స్, సూరదాసును మార్చడానికి నువ్వు నాకు సాయం చెయ్యాలి. నీ బాధను నేను పోగొట్టాను కనుక నాకు సాయం చెయ్యటం నీ బాధ్యత" అని చెప్పి అన్నారంట. "అయ్యో స్వామీ! మీరు విచిత్రంగా ఉన్నారు. సూరదాసు గురించి మీకెందుకు? వాడిని నరకానికి పోనీయండి. అతనితో ఇంక మనకేం పని? నన్ను పారిపోనివ్వండి. మీరు కూడా పాపకూపం నుంచి వెళ్ళిపోండి" అని ఫిలిప్స్ చెప్పాడంట ఉన్నత సదాత్మకు. అప్పుడు అంటున్నారు ఈ సదాత్మ, "లేదు ఫిలిప్స్, ఇక్కడ నేను నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను. నువ్వు కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి. లేకపోతే దేవుడు సంతోషించడు. సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి అసంతృప్తి పరుస్తావా ఫిలిప్స్?" అని సదాత్మ అడిగారంట. అప్పుడు ఫిలిప్స్ అన్నాడు, "లేదు లేదు. ఖచ్చితంగా అలా చెయ్యను. నేను దేవుడిని పిలిచాను. ఆయన మిమ్మల్ని పంపాడు. మీరేం చెబితే అది నేను చెయ్యాలి. కానీ దయచేసి నన్ను సూరదాస్ దగ్గర నుంచి తొందరగా ఫిలిప్స్ వెళ్ళిపోనివ్వండి" అని అన్నారంట. దానికి సదాత్మ అంటున్నారు, "ఫిలిప్స్, ఇంకా ఒక్కరోజే తర్వాత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన పని చేసి వెళ్ళిపో. రూ. 300 మాత్రమే తీసుకొని, కారు తీసుకొని నగరానికి వెళ్ళు. నగరంలో ప్రవేశించటానికి ముందుగానే కారు వదిలేయి.
ఏదైనా ఉద్యోగం వెతుక్కో. నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చే వరకు నీ కూడు, గూడు కోసం అవి సరిపోతాయి. ఈ రూ. 300. ఫిలిప్స్ సూరదాస్‌ది పాపపు సొమ్ము. ఫిలిప్స్ చెప్తున్నాడట. ఇప్పుడు ఈ ఉన్నత సదాత్మ ఏమని చెప్పింది? "ఒక్క రోజుండు. ఉండి నేనేం చెప్పానో అది చెయ్యి. చేసి వెళ్ళిపో తర్వాత. ఏం చెప్తున్నారు? రూ. 300 మాత్రమే తీసుకో. కారు తీసుకొని నగరానికి వెళ్ళు. నగరంలో ప్రవేశించటానికి ముందుగానే నువ్వేం చెయ్యి? ఆ కారునక్కడ వదిలేయి. ఏదైనా అక్కడే వదిలేసి నువ్వు నగరంలోకెళ్ళి అక్కడ నువ్వొక ఉద్యోగం వెతుక్కో. నీకు ఉద్యోగం వచ్చి, జీతం వచ్చే వరకు నీకు ఈ తినడానికి, ఉండడానికి ఈ రూ. 300 సరిపోతాయి." దానికి ఫిలిప్స్ సూరదాస్ దానికేమంటున్నాడు ఫిలిప్సు, "అమ్మో! సూరదాసుదా వాడిది పాపపు సొమ్ము, శపించబడిన సొమ్ము నేను తీసుకోను" అని చెప్పి ఫిలిప్స్ చెప్తున్నాడంట. పైగా అది నీది కాదు. సూరదాస్ దగ్గర నువ్వు పని చేసినందుకు నీకు రావాల్సిన జీతం 300. ఇన్ని రోజులు వాడికి బానిసలాగుండి సేవలు చేశావు కదా! అది నీ సొమ్ము అయితది. నీకు చెందేదెంత అంటే రూ. 300 మాత్రమే కాబట్టి నువ్వు రూ. 300 తీసుకో అని చెప్పారంట. సూరదాస్ అలమర నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకోనని నాకు మాట ఇవ్వు అని ఉన్నత సదాత్మ అడిగారంట. వాడి దగ్గర ఎన్నో డబ్బుంది కదా! అంతకంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా ముట్టడానికి లేదు. రూ. 300 మాత్రమే తీసుకుంటానని నాకు మాటివ్వు. అది కూడా నువ్వు వాడికి చేసిన సేవలకు నీకిచ్చిన జీతము అనేది చెప్తే దానికి ఆహ్, ఫిలిప్స్ అంటున్నారు, "స్వామి నేను మాటిస్తున్నాను. మీరు అద్భుతమైన వ్యక్తి. నన్ను మిమ్మ నన్ను మిమ్మల్ని కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నన్ను కష్టం నుంచి మీరు తప్పించారు. దేవుడి రహస్య మార్గాలిప్పుడు నాకర్థమయ్యాయి. ఇక ముందు నేను తప్పుదారి పట్టనని, ఇంతకు ముందులా పిరికివాడిలా ఉండనని కూడా మీకు మాట ఇస్తున్నాను" అని ఫిలిప్స్‌లో చెప్పాడంట ఫిలిప్స్ సదాత్మకి. ఇప్పుడు ఫిలిప్స్‌లో మంచి మార్పు వచ్చినందుకు దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించారు. మర్నాడు ఫిలిప్స్ ఏం చెయ్యాలో చెప్పి అతనిని వదిలి ఆయన కొంతసేపు భూలోకం నుంచి వెళ్ళిపోయారు.